హలో ఎవ్రీవన్, డే 2 ఇన్ అండమాన్. సో ఎర్లీ మార్నింగ్ అయితే మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం హోటల్ నుంచి. ఏదైతే మేము అండమాన్ ఎక్స్పీరియన్స్ బుక్ చేసుకున్నామో వాళ్ళే మమ్మల్ని క్యాబ్లో తీసుకెళ్లారు. సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ అనేది హోటల్ వాళ్ళు మాకు ప్యాక్ చేసి ఇచ్చారు. 7:30కి మేము క్రూజ్కి అయితే రీచ్ అయ్యాము. సో అది వచ్చేసి క్రూజ్ టికెట్స్ అనమాట, ఎంట్రన్స్లోనే మనం చూపించాల్సి ఉంటుంది. సో 7:30కి మేము అక్కడ రీచ్ అయిపోయాము. మనకు బోర్డింగ్ అంతా కూడాను ఉంటుంది. 8 o'clockకి క్రూజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. హోటల్ నుంచి తెచ్చుకున్న బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో మేము అది కూడా మేము దేంట్లోనే తినేసామన్నమాట, క్రూజ్లోనే తినేసాము. ఎందుకంటే హోటల్లో తినేంత టైం ఇవ్వలేదు. సో మేము అక్కడ స్టార్ట్ అయిపోయాము 7:30 అంటే 8 o'clockకి మేము స్టార్ట్ అయితే అక్కడ నుంచి హ్యావ్లాక్ ఐలాండ్కి అయితే మేము రీచ్ అయ్యాము. సో మనకు 1.5 అవర్ టు 2 hours దాకా టైం పడుతుంది బోర్డింగ్ అంతా కలిపి. మనకి అక్కడ రీచ్ అయిపోయిన తర్వాత అక్కడే క్యాబ్స్ మేము ఏదైతే ఎక్స్పీరియన్స్ వాళ్ళది బుక్ చేసుకున్నాం, అండమాన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళే వచ్చి మమ్మల్ని పిక్ చేసుకున్నారు. పిక్ చేసుకొని మేము ఏదైతే రూమ్ బుక్ చేసుకున్నామో రిసార్ట్, డాల్ఫిన్ రిసార్ట్ అనమాట, అది కూడా ఎక్స్పీరియన్స్ దాంట్లోనే ప్యాకేజ్లోనే వస్తుంది. సో రూమ్ అయితే ఇదే అనమాట, 3 star రూమ్ అయితే ఇచ్చారు, కాటేజ్ లాగా ఇచ్చారు, సీ వ్యూ.